హలో అండి. నేను మొన్న తిరుపతికి వెళ్ళాను కదా, జ్యువెలరీ తెచ్చుకున్నా. అక్కడ బార్గెనింగ్ చేయాలండి. ఎంత బార్గెనింగ్ చేస్తే అంత మంచి జ్యువెలరీ దొరుకుతుంది. వాళ్ళు అన్నంత పెట్టొచ్చినామనుకోరు, పప్పులో కాలిసినట్టు అవుతుంది మన పరిస్థితి. ఎవ్రీ టైం జ్యువెలరీ కనీసం 2000 3000 పెట్టి ఒక 3-4 జ్యువెలరీ సెట్స్ తెచ్చుకుంటాం మినిమం. మనకి ఇక్కడ 2000 పెడితే ఒక్క సెట్ వస్తుంది, 1 or 2 అంతే. 1 సెట్ వస్తుండొచ్చు 2000 పెడితే. కానీ నేను 2500లా 3 పీసెస్ తెచ్చుకున్నా. అంత బాగున్నాయి అంటే మనకి ఇక్కడ దొరుకుతాయి. మీషోలో దొరుకుతాయి, మింత్రా, అన్ని ఆన్లైన్ షాపింగ్లలో దొరుకుతాయి. కాకుంటే క్వాలిటీ ఉంటుంది కదా. క్వాలిటీ అంటే కొంచెమన్నా రేట్ ఉంటుంది. కానీ మనం బార్గెనింగ్ స్కిల్స్లో తోపులం, చాలా పెద్ద తోపులం. ఆడు 3000 చెప్తే నేను 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తాను. అట్లా ఉంటుంది నా బార్గెనింగ్. లక్ష్మక్ అంటే మరి మామూలుగా ఉండదు కదా. అంత బార్గెనింగ్ ఆడోళ్ళం అంటేనే బార్గెనింగ్ కదా. ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది కాసుల పేరు. ఎంత బాగుంది, నాకైతే ఎంత నచ్చిందో. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మామిడి పిందెతోటి వస్తుంది కదా డిజైన్. ఇప్పుడు ఆన్లైన్లో మస్తు ట్రెండింగ్, అంటే చాలా ట్రెండింగ్ కనబడుతుంది. ఓకే, డన్, కనబడుతుంది. ఇది పంచలోహం, మంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్. కానీ నాకు ఇయర్ రింగ్సే ఇగో ఇంత చిన్నగా ఇచ్చారు, బాగానే కనబడుతున్నాయి. ఇది ఎంత చెప్పింది తెలుసా? 2800 చెప్పిండు. లాంగ్ అండ్ షార్ట్ కలిపి 3500 చెప్పిండు. నాకు షార్ట్ వద్దని చెప్పి ఓన్లీ లాంగే తీసుకుంటా అన్న. లాంగ్ అయితే 2200 మేడం, 2300 మేడం అన్నాడు. 1000 రూపీస్కి అడిగిన. అద్దరిపోలే. 1000 రూపీస్ నుంచి రాదు మేడం అంటే సరే ఇంకో షాప్లో తీసుకుంటానులే అని స్టార్ట్ చేస్తే లాస్ట్కి 1200కి ఇచ్చిండు. ఆన్లైన్లో 900 ఉంది, 800 ఉంది. కానీ ఇంత మంచి క్వాలిటీలో అయితే అస్సలు దొరకదు కదా. ఇది మస్తు నచ్చింది నాకు కాసుల పేరు అంటే చాలా ఇష్టం. లాస్ట్ టైం ఒక 4 years బ్యాక్ కూడా తిరుపతిలోనే తీసుకున్నా. 2000 చెప్తే 900కే ఇచ్చిండు ఆ రోజు. అది కానీ ఈ లాకెట్ లేకుండా అది కూడా యాంటిక్ సూపర్ ఉందండి. ఎంత బాగుందంటే, కానీ చిన్నపిల్లలు వీళ్ళు ఎత్తుకోవడం వల్ల ఒకసారి అనగానే 3 years వర్క్ చేసిన. చాలా బాగుంది. ఇది ఒకటి 1200. ఇంక ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ. ఎంత షైనింగ్ ఉందంటే నైట్ టైం బర్త్డే పార్టీస్కి కానీ రిసెప్షన్స్కి కానీ మీకు ఫోన్లో కూడా తెలుస్తుంది కదా, ఫుల్ షైనింగ్. ఇది ఎంత ఉంది తెలుసా? యాక్చువల్ ప్రైస్ చూపిస్తాను, నేను ట్యాగ్ కూడా తీయలే, అందుకే కనబడుతుందా? 2200 ఉంది. కనబడతలేదు. 2200, 1100 తీసుకొచ్చిన. ఆఫ్ బార్గెనింగ్ రేట్ అంటేనే లక్ష్మక్క అట్లుంటుంది. కానీ నైట్ టైం పార్టీస్కి వర్క్ శారీ అని ఏదైనా శారీ కట్టుకొని తీసుకుంటే మల్టీ కలర్ అద్దరిపోద్ది. ఎంత బాగుంది చూడండి అసలు. ఇదే పీస్ సేమ్ నేను హైదరాబాద్ సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు అడిగితే నిజంగా అండి 2000కి తక్కువ ఇవ్వను అన్నాడు. మంచి మల్టీ కలర్ ఏ శారీకైనా సెట్ అయిపోద్ది. ఎంత షైనింగ్ ఉంది. ఇది మామూలు, ఇంకా ఎలాంటి లైటింగ్ లేకుండా సన్లైట్ వెలుతురికే తీస్తున్నప్పుడే ఇంత షైనింగ్ ఉంది. అదే నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్ ఉంటే అద్దరిపోద్ది కదా. ఎంత నచ్చిందో నాకైతే ఇది. అండ్ నెక్స్ట్ చిన్నదే బ్లాక్ బీడ్స్. ఇది ఎంత తెలుసా అండి? 150 రూపీస్, ఓన్లీ 150. పోనీ 150 వచ్చింది కదా, లాకెట్ బాగుండదు అనుకుంటున్నాము. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది ఒక్కటే తీసుకుంటాం. నాకు బ్లాక్ బీడ్స్ అంటే పిచ్చి ఇష్టం. గోల్డ్ మీద కూడా నాకు అంత ఉంటుందో ఉండదో, కానీ బ్లాక్ బీడ్స్ అంటే చాలా బాగుంది కదా. తిరుపతికి వెళ్తే ట్రై చేయండి, జ్యువెలరీ బాగుంటుంది. ఈ మధ్య ఇంకా 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ అని
పంచలోహం షాప్ చాలా పెట్టారు. ట్రై చేయండి. మనకు బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి కానీ జ్యువెలరీ సూపర్ దొరుకుతుంది తిరుపతిలో. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎప్పుడు వేసుకోవాలా, ఏ ఫంక్షన్ వస్తుందా అని చూస్తున్నా. అసలు ఇది అధిక జ్యేష్ఠ మాసం ఫంక్షన్లు రావాలంటే టైం పడుతుంది. ఇదైతే కాసుల పేరు వేసుకున్నాలే కానీ ఇది ఎప్పుడు వేసుకుంటానా అని ఎంత వెయిటింగ్లు ఉన్నానో. ఎవరిదైనా రిసెప్షన్ బర్త్డే పార్టీ రాకపోతుందా, నేను వేసుకోకపోతున్నా, అప్పుడు మీకు వీడియో పెట్టకపోతున్నా తిరుపతిలో తెచ్చుకున్న జ్యువెలరీ అని. ఇదైతే కంపల్సరీ పెళ్ళిళ్ళకైతేనే బాగుంటుంది. పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు వేసుకుంటే అద్రిపోద్ది. మా ఆయన పరిశాన్ అయిండు, ఏంది 2000 చెప్తే 1200లకు తెచ్చినావా, ఇది 2200 చెప్తే 1100లకు తెచ్చినావా అని. అట్లా ఉంటుంది నాతోటి. మరి అట్లా చేస్తా బార్గెనింగ్. ఆడవాళ్ళు అంటేనే వీటికి బాగా సెట్ అవుతున్నాయి. ఆడవాళ్ళు అంటేనే బార్గెనింగ్ అంటేనే ఆడవాళ్ళు అంతే. 500 చెప్తే 100 రూపాయలకు అడుగుతాం. అట్లా ఉంటుంది. పోయి లక్ష్మక్కతోటి ముచ్చట్లా అట్లుంటుంది బార్గెనింగ్ అంటే. తిరుపతిలో షాపింగ్ చేయండిలా, చాలా మంచి అక్కడి నుంచి రాబుద్ది కాలే. షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఎంత బాగుంటుందో. చిన్న ఐటమ్ అయినా తెచ్చుకుంటాను నేను. సంవత్సరానికి ఒక 4 times అయినా వెళ్తాను తిరుపతికి. చిన్న ఐటమ్ అయినా తెచ్చుకుంటాను. చిన్న ఐటమ్ అయినా అంత ఇష్టం నాకు తిరుపతిలో షాపింగ్ అంటే. చలో మరి బాయ్. జ్యువెలరీ ఆన్లైన్లో తక్కువనే ఉంది కానీ ఇంత మంచి ప్యూర్ క్వాలిటీలో అయితే లేదు. మినిమం 22-23 ఉంటుంది. అంత బాగుంది, చాలా బాగుంది. ట్రై చేయండి.